ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆని ముత్యాన్ని. ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరే అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడు రా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడో అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే ఆగే పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్ని నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరిని మెడబెట్టి బయట తోచేస్తారా. అదే అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా, హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పోరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నేను మగజాతి పెద్దలురా, నన్ను కొట్టకూడదురా. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. గురూజీ, కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురుజీ, ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడురా. బాగా ప్రిపేర్ అమ్మని చెప్పాను కదా. ప్రిపరేషన్ గురుజీ, తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమ్? నవ్వితే చావు కొడుతున్నారు గురుజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్ రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? అభిషేక్ షేక్ ఆడిస్తా. అన్నా, మీరు పట్టింది కుస్తీయే కదా? లేకపోతే చెప్పానా? కుస్తీయేరా అన్నా. ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా. ఎట్టకారమా ఎన్రా ఏదో డౌట్ లో నువ్వునే అన్నా. ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్ లో? అన్నా ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా. ఈడి ఎల్రా, నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా. ఎల్రా చూపిస్తా కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న, మా ఓట్ డౌట్లన్నీ కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అదంతా యాక్టింగ్, మీ కండ్లని గ్రాఫిక్స్. డౌట్ లో ఇక మొదలరా. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్నెవ్వరూ కొట్టలేరు. ఎల్లి పాలసీలు అమ్మాయి కుమ్మాయి స్టిక్కర్ అయిపోయాదా? నాకేమైంది? నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా, అన్నం పెడతా మాట ఇంద్రా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్, ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. నాకా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా అని మమ్మల్ని అయితే మాకే తెలుస్తుంది.
గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడం అక్క, పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవు అక్క, అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తావు నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట, నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్దా నా ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? హే, నా దగ్గర ఉంది. ఔ, ఇదిగో ఫోన్. వడాపోనా తొక్క ఫోన్ చేహే. హలో హలో రేయ్, నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంటా, ఆడ పాప బిజీ అంటుందా. హలో ఎవరు? ఒరే నేను రా సప్తగిరి, నీకు వినపడుతుందా? వినపడుతుంది చెప్పరా. రేయ్ ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుదిరా. ఏం చేయమంటావురా కరోనా? అదయ్యాన్ని ఆ. అమ్మాయిలోకి తెచ్చి ఆ లాగిరండి చెప్పు దెబ్బలు కొట్టు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. గిరి, గిరి, ఎక్కడున్నారా? ఫోన్ నీతో పర్లేదు, ఇక నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా, ఇక కాసుకోండి అందరూ చెప్తా. దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికైనా మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేయన్నా రడే దా. సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గా నువ్వు కూడా వినరా. మీ అందరికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పెద్ద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకునే ప్యాట్ పని కొడితే ఓయ్, నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఓకే బావా, తేడా వద్దు, ఒకటే పరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ వస్తే నన్ను వదలకే. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమాయకురాల్లా మాట్లాడకే. దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటే నాది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే, నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు. దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంతు తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే. ఇంకా రాలేదా? రే, 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే, నువ్వు షూట్ చేస్తూనే ఉండరా. రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా? రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఓ గిరిగాడు నేనున్నానే అన్నాడు. లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో
బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక కూడా నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవనక్క. అమ్మా అమ్మా అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ చేశారా? యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ, വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ ఏంట్రా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. కుట్టా ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? హేయ్ మామా ఎన్నాళ్ళ ఇంత చూసి రే బాచి ఎలా ఉన్నారు బాగున్నారా? నీకే పెళ్ళి అయిపోతుంది. అచ్చా ఇవి రెండు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్ నమస్తే అండి. వణకం. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ് പുഞ്ചിരി ఛాయ నో థ్యాంక్స్. ఛాయ అయిపోయి ఇలా ఉందేటిది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఏనుగులతో తొక్కిచ్చేస్తా. ఛాయ హలో ఛాయ నీ పేరేంటి? ఆ? నా పేరు బాజీ. బాచియు ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్ తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ఆ, ലാലോ? నువ్వు మీరా జాస్మిన్. ഞാനോ? ఆ, ജാസ്മിനോ? ఆ, నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. ഹിറ്റോ പട്ടോ? ആ. ദാ പിടിച്ചോ. నీ అబ్బా అబ్బా మాయ అనుకుంటా. ഞാൻ പ്രകാശ് രാജ്. సార్ సార్ మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కార్ ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపెట్టేశారు. సార్, మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు ఏం అర్థం కావట్లేదు. ఓహో, అప్పటి నుంచి ఈ కారులోనే ఊరూరు తిరుగుతాను. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఏంటి కారు ఉందా? ఉందండి, ఉంది. తీసుకోండి ఇంతకీ తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి, ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి. తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో? దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్, నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి ఓకే, కలుస్తాను. ఇస్తాను. టీ తాతారా? అరే సార్, స్పెషల్ టీ. సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. శ్రీను, నమస్కారం. గణేష్, హలో, ఉత్తేజ్. హాయ్, నమస్తే. ఏమండి, మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ. ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? లాస్ట్ ఇయర్ నుండి. వాళ్ళకి నీకు ఏం సంబంధం లేదంటావు? లేదు. ఈ నలుగురేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? నలుగురు కాదు, ముగ్గురే. సిద్ధు అనే కుర్రాడిని వాళ్ళతో ఉండమని నేనే చెప్పాను. వాడికి నీకు ఏమిటి సంబంధం? బస్ యాక్సిడెంట్ లో మిస్ అయింది అతనే. మీకు కూడా తెలుసు. సో వీళ్ళు నక్సలైట్లని ఇంతవరకు నీకు తెలియదంటావు? తెలిస్తే వాళ్ళని పట్టుకుని
వాళ్ళ నాయకుడు జామ్రీని ఇంటర్వ్యూ చేసుకునేదాన్ని కదా. అంతేగాని పోలీసులకు మాత్రం చెప్పవు. నువ్వే ఇంటర్వ్యూ చేసుకుంటావు. ఈ మధ్యకాలంలో వీళ్ళ కోసం ఎవరైనా రావడం జరిగిందా? ఎక్స్క్యూజ్ మీ, ఆ? సిద్ధు ఉన్నాడండి. సిద్ధు ఫ్రెండ్వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి. కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. చా, అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలీదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆర్ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేకాదు సార్, గద్దర్ గారున్నా సిసి గారున్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రజండి ఎర్రజండి ఎన్నియలో ఎర్ర ఎర్రని జంట ఎన్నియలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. సార్. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. ఆ? గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? ఆ. సార్ బయట మాడుతున్నాం ఏం సార్. పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? పదరా. అబ్బో, ఏంట్రా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. దిస్ ఇస్ యువర్ కాటేజ్ మ్యామ్. సో నైస్. ఓకే. రూమ్ చాలా బాగుంది కదండి. అలా చూస్తున్నారేంటండి? నీకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చు. మీరు నన్ను క్షమించాలి, నేను చదివిన 10th కాదు. నేను అప్పుడే అనుకున్నా నువ్వే ఎల్కేజీ యూకేజీ అని. కాదండి, MBA. పియేనా? అవునండి, 10th వరకు ఇక్కడే ఊటీలో చదివి ఆపై చదువులన్నీ ఆస్ట్రేలియాలో చదివాను. నీ అమ్మ నాకు 10th ఫెయిల్ అని అబద్ధంతో చెప్పారు. మీ భార్య మీకన్నా ఎక్కువ చదివిందని తెలిస్తే మీరు ఫీల్ అవుతారని. చెప్పకుండా ఫూల్ చేశారు. సర్లే, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు. నువ్వు ఎంబీఏ నేను బిఏ అంటే నన్ను ఎర్రి ఫ్రూట్ చూసినట్టు చూస్తారు. ఏంట్రా మా మాటలన్నీ విన్నావా? విన్నా పర్లేదులే, నీ ఫేస్కి తెలుగు అర్థం కాదుగా. సారీ, అపార్థం చేసుకున్నారు సార్. నాకు బాగా అర్థం అవుతుంది. నేను పక్కా తెలుగు వాడిని. మాది పిచ్చుకలంక. సర్లే, ఈ విషయం ఇంకెక్కడ చెప్పుకో. పిచ్చుకలంక విషయం సార్? కాదు, నేను బిఏ మా ఆవిడ ఎంబీఏ అన్న విషయం. ఓకే సార్, మీరు ఎంబీఏ ఆవిడ బిఏ అని చెప్తాను. ఇదిగో. ఎస్. న్యూస్ పేపరు 3 రూపాయలు సార్. ఆ డబుల్ పేపర్ కాదు, నీకే టిప్పు. టిప్? అవును, పోయి టీ తాగు. సార్, ఇది సిల్లి సూర్రావు గారి కాకా హోటల్ కాదు సార్, 5 స్టార్ హోటల్. మాకు తెలుసు. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. సార్, మీరు ఇక్కడ టిప్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా ₹1/2 ఇచ్చి తెలుగోడు పరువు తీకండి సార్. మేనేజ్మెంట్ తెలిస్తే మీ ఫోటో తీసి రిసెప్షన్ లో పెడతారు. దేనికి? గుడ్ కస్టమర్ అనా? బ్యాడ్ కస్టమర్ అని. నెక్స్ట్ టైం రూమ్ ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. సంపాదిస్తే తెలుస్తుంది బాబు డబ్బు విలువ. మీ జీతం ఎంత సార్? 10,000. నాకు నెలకి టిప్పే 20,000 వస్తుంది. ఇదిగో బాబు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీలాగే మీ మనసు కూడా విశాలమైంది. ఆ టిప్పిచ్చావా అప్పిచ్చావా? టిప్పేనండి. అందరు మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళందరూ రూపాయి పిల్లలు మింగి సావాలి. దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు. ఎంత ఇవ్వాలరా? రఫ్ గా 3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. దేవుడు ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తాను, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు, మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని, కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మనురా. గెట్ లాస్ట్. సార్, ఈ సార్లు గీర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి నాకని కదమా అంత మాట చూపించండి. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా? సార్, ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? మీరేనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపేవాళ్ళని
నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెతకండి సార్. వెతికితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాగరాణివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరే, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో, ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తున్నావు కదా, ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే, ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా. మామూలు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా, చూడు. రగులుతోంది మొగలిపోతా, మొగలు మారి కన్నయ్యదా. వెళ్ళిపోతుంది, నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిత్రా బాబు, నీకు దండం పెడతాను. నన్ను కాపాడరా. థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మామ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్, మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారండి. ఇంకా సార్, మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్, ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను, లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్, ఉన్నాయి సార్. సార్, దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే, ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారికి చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను, హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంట్ గా బిల్ కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. अरे गुरका बाबू साहब को पर्स देना ची देखो. मोहन राव जी. ఓ మోహన్ రావు చి. ओ मोहन राव जी. అరే మోహన్ రావు చి చి. ఎవరండి మీరు? సాయిబాబా బండి వేసుకొని అడుకోవడానికి వచ్చి ముష్టోలు అయి ఉంటారు. అబే ఛీ, మేము అడుక్కోవడానికి రాలేదు బే, పర్సు దొరికితే ఇచ్చిపోవడానికి వచ్చాం. हम महाराष्ट्र के आदमी हैं, हम रामलाल जी माँ की धर्मपत्नी సక్కుపచ్చి. जी. ये पर्स लीजिए जी. ఇది నాదేనండి. థ్యాంక్స్ అండి. ఇందులో చాలా విలువైన కార్డులు ఉన్నాయి. కార్డులు ఉన్నాయి కాబట్టి తెచ్చి ఇచ్చాం చి. అంటే క్యాష్ ఉంటే కూర్చోవాలా? ఖాళీగా ఉంటే అక్కడే వదిలేసేవాళ్ళం. నువ్వు నోర్మై, లోపల రండి. आओ. టైంకి వచ్చారు, రండి.
వీళ్ళు నా ప్రాణం అండి, నా కూతురు. నమస్కారం అండి. నమస్తే. మణిచందన సిరిచందన. నమస్తే. అమ్మా పోయిన నా పర్సు తీసుకొచ్చి ఇచ్చారు, చాలా మంచి వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బంగారు తల్లులు ఎవరింట్లో లగ్గు పుడతారు గాని తంతే తనిష్క జ్యువెలరీలా పడ్డట్టే. కోడి పెట్టెల్ కొయ్యబోకే. అన్నయ్య అమ్మాయిలకు పెళ్ళిళ్ళయ్యా? నిశ్చితార్థాలు అయిపోయినాయి, పెళ్లిళ్ళు జరగాలి. ఏంటమ్మా అలా అయిపోయావు? అంటే మావిడికి సడన్ గా మంచి గాని చెడ్డ గాని వింటే బిబ్బి బిబ్బి వచ్చేస్తుంది. అయ్యో పాపం, అయితే ఇవిడితో ఆచి తూచి మాట్లాడాలన్నమాట. చలోచి చలోచి. అదేంటండి ఎలాగో వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి. పైలే హాస్పిటల్ చి ఎమర్జెన్సీ చి హార్ట్ అటాక్ చి. ఏమిటో పాపం మంచి వాళ్ళు పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. పిలాన్ పూరా పేలుచి చూడు తెచ్చి ఏ రామ్లాల్ ఇదచ్చి అల్లుచి. అయ్యో నా వల్ల కాదండి. కొంచెం ఓపిక పడు, ఇల్లు వచ్చేసింది కదా, మా అమ్మ కదా, నా పెళ్ళాను కదా. ఇదేంటి కనుక్కొస్తాను కడుపుతో వస్తుంది? కడుపుతో కాదు, ఏదో కొట్టుకొస్తుంది. అవ్వా అవ్వా, కాబోయే కోడలింట్లో వచ్చి కొట్టుకొస్తారా? కొట్టుకురావడానికి కోడలేంటి కొడుకేంటి? బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒట్టి చేతులతో వచ్చామారా? ఎప్పుడు చూడు ఏ అంటారు కాకా జూమ్ ఆ బుర్కా కుజుమ్ సామాన్ నికల్లో షక్ బాయ్. కంచాలు చెంచాలు పెళ్ళయ్యాక ఎలాగొస్తాయి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారు? మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా? అక్కడ మన ప్లాను పంజగుట్టలో ఫ్లైఓవర్ లాగా కుప్పకూలిపోయింది. ఏమైంది? ఇద్దరికి ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయాయి. అయ్యా ఏమైందిరా? ఏముంది, మనం చెప్పిన న్యూస్ విని పిచ్చెక్కుంటుంది, అంబులెన్స్ పిలిపిద్దాం. అక్కర్లేదు, ½ కేజీ స్వీట్స్ తెప్పించండి. కైకూచి నువ్వే కావాలి, చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. తరుణ్ నుంచి నాగార్జున దాకా ఒకటే ఫార్ములా. ముందు హీరోనికి ఇంకెవరితోటో నిశ్చితార్థం అవుతుంది, ఫైనల్ గా హీరోనే పెళ్లి చేసుకుంటుంది. అన్ని సూపర్ హిట్లే. మంది సూపర్ హిట్టే. అయినా అయ్యింది నిశ్చితార్థమే కదా, శోభనం కాదు కదా. చూడు దొంగ డాడీ, నువ్వు హ్యాపీగా తడుగుడేసి తొంగు, మిగతాది మేము చూసుకుంటాం. ఒకల రాణివి నీవే సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. మేడం, నేను ఇక్కడ సంగీత కచేరీ చేయటం లేదు మేడం, కొత్త ట్యూన్ క్రియేట్ చేస్తున్నాను. సాధన భంగం చేయడం న్యాయమా మేడం? ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను సాధన భంగం చేయడానికి రాలేదండి, నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటా డౌట్? ఇది పిల్లని గ్రోవా లేక మృదంగం అని అడగడానికి వచ్చారా? నా డౌట్ అదే కాదండి, ఇందులో ఏం చక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా? ఒక కర్ణాటక ఏంటి, కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ అన్ని వాయించవచ్చు. గ్రేట్! ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు, కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడి లేని పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? ట్రియో ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా? ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి తీసుకొస్తా. ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. ఈ పాడ మనదిరో, ఈ బాడీ మనదిరో, ఈ పాడ మనది, బాడీ మనది, పాడ మనది, పాడ మనది, పాడ మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు? సారీ చెప్పు. సారీ సార్. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ, మీరు సంగీతంలో దిట్ట. అయ్యో ఏంటండి ఇది? మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణం సినిమాలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా టారా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా ఆహా, ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత.
ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోక్. తప్పుకో. శాంతం. ఏమిటా ఇది? చంద్రముఖి, రజని, లక 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 మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం, ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు, ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్ళి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. సెటిల్ అవ్వచ్చురా, సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఎదవనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాశిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. వేణు, రాను గుళ్ళో పిక్ పాకెట్ చాలా కష్టమైపోతుంది. ఏరా, అందరూ పంచి లోపల పర్సులు పెట్టుకుని టైట్ గా కట్టుకొచ్చేస్తున్నారు. తీయాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి లొకేషన్ మార్చు. ఇప్పుడేమైందిరా? ఒక కళ్ళి వేసుకుని చూడు, అలా నాభి కమలం నుంచి బయలుదేరి వస్తుంది చూసుకో. నాభి కమలమా? ఎవరమ్మా? కన్నాంబ వాళ్ళ అమ్మ. అది కాదురా, పొట్టి కడుపులోంచి వేడి పుట్టి నరాలన్నీ బిగుసుకుని మూడో కన్ను తెరుచుకున్నట్టు ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఏదో అయిపోతున్నట్టు మొత్తానికి క్లోజ్ అయిపోతామని చెప్పు. హాయిగా ఉంటుండే. నువ్వు వేసుకో. వెక్కుళ్ళు వస్తాయి. అయ్యో, పోలీసు! పోలీసులు కాదురా, సెక్యూరిటీ మన వాళ్ళే. ఓ, ఈ మధ్య యూనిఫామ్ చూస్తేనే భయం వేస్తోంది వేణు. ఏరా? 10,000 ఇచ్చి ఒకడు పాస్పోర్ట్ అడిగాడు, అమ్మేశాను. వారిని పాస్పోర్టు అమ్మేసావా? దానికి ఎందుకు అంత షాక్ అవుతావు? మన దగ్గర ఊరికే ఉంది కదా, నలుగురికి యూస్ఫుల్ గా ఉంటుంది లేనిచ్చేసాను. అదేదో తప్పని నా వెంటబడి పట్టుకుంటున్నారా? నువ్వైపోతావురా. సరే, ఆ డబ్బేం చేసావు? నీతో రోజు డాన్స్ చేసి ఒళ్ళంతా నుజ్జైపోయింది. ఆయిల్ మసాజ్, శాండ్విచ్ మసాజ్ అంటూ వెళ్ళాను. డబ్బు నీ ప్యాంట్ ని లాగేసుకుని చిన్నపిల్లలు గుళ్ళో ఎందుకు. కరణ్, నువ్వు బాగుండాలని దేవుణ్ణి కోరుకో. నాకు నువ్వున్నావుగా. ఓకే, అప్పుడు నేను బాగుండాలని దేవుణ్ణి కోరుకో. సరే, ట్రై చేస్తాను. రే, ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకే ఒక ఏంటి? వచ్చే సంవత్సరంలోగా ఇప్పుడు చదివే స్కూల్ కన్నా ఒక మంచి స్కూల్లో వీడిని చేర్చి వీడిని బాగా చదివించాలి.
నీకు కూడా మంచి పని ఏదైనా దొరకాలి. ఓ ఇప్పటిదాకా నువ్వు దేవుడి దగ్గర పాడింది నా పని గురించా, ఆయన మీద ఉన్న భక్తితో కదా. సరే నీకోసం ఏం కోరుకున్నావు? చెప్తా నాగరా. నాకు పెద్ద ఇల్లు, నా కింద ఓ 4 పని చేయాలి. ఆ 4 కింద 40 మంది పని చేయాలి. అంతా మన మాట వింటుంటే మనం హ్యాపీగా హ్యాపీగా. నువ్వు అడిగిన ఒకే ఒకటి ఇదేనా? చిన్న ఆశరా ఇది చిన్న ఆశ. కుమారస్వామి తట్టుకోలేడురా. సింగిల్ మామిడికాయ కోసం ఆయనే కొండెక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పచారీ సరుకులాగా ఇంత పెద్ద లిస్ట్ చెప్పావంటే మలేషియా నుంచే మాయమైపోతాడు. ఏం సార్, నేను ఈ మధ్య ఏ తప్పు చేయడం లేదు సార్. నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేయాలి. అయ్యయ్యో లేటుగా వచ్చారే, కొంచెం ముందు వచ్చుంటే పులి వేషం ఇచ్చేవాళ్ళం. వినాయకుడు వేషం ఇద్దామంట. అయ్యో పెద్ద పోలీసు పెద్ద పోలీసు పెద్ద పోలీసు రా బాబోయ్. హార్మోన్ పెట్టేసుకెళ్తున్నాడు. ఆయనరా రిజిస్టర్. సార్ ఆ వచ్చింది లోకల్ ఎంపీ గారు అమ్మాయి సార్. సార్ అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొఖాలు వేసుకొస్తేనే ఇలాగే ఉంటది. ఆయన చూడు మళ్ళీ అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 ఏళ్ళు పట్టేది మాస్టారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకం లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే వెయిట్ చేద్దాం. ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తున్నాడు ఏంటి బావా? కాఫీ కూడా ఇలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీర్థమా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే షాప్ పెట్టిన కానించి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా గారి? రే 2 గార్లు ఇమ్మనరా. 2 గార్లండి. ఉండరా సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు. గారి దొరకగానే పీకిస్తాడు. చైతి మనం వాంతులు చేసే వరకు వదలలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రే తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లినిక్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరు ఎవరైనా లవ్ చేశారా? అయ్యో రామా, అదంతా ఎందుకు అడుగుతా? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా. అన్నిటిని వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? తెలీదురా. అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండే వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటుందా? ఎంతుందిరా నాయనా, ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే క్యాచర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ వెళ్ళి దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించవు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలా? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటక్కన బట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఇంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 2 3
చుట్టుముట్టేశారు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్తా. నా పేరు వీరభద్రం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నా పిల్లలు ముగ్గురు ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయాళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర ₹1 తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టుపై నుంచి చూడలేదనుకున్నావురా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్నేమన్నా సార్ అని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకుని నేను 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. బాబు నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇన్నిటి కత్తి పట్టుకునే వయసు కాదు. పెద్ద మనిషిగా చెప్తున్నా నేను. ఏంట్రా జ్వరం వచ్చింది తినుబద్దులుగా అలా కూర్చున్నావు? వాడితో అక్కని తీసుకొస్తామని చెప్పావా? చెప్పిండే ముందు వచ్చేసాడు వాడు. ఇప్పుడు నీకేం కావాలరా? వాడికి చెప్పడానికి ఒక బద్దం. అది నిజం అనుకుని వాడు మళ్ళీ మనకి ఏదైనా తినిపించాలి. వాడితో ఇంకా కొనిపించాలి. ఈలో మనం వాడికి కనిపించాలి. అక్కర్లేదు, వాడే వచ్చేసాడు. వాడు వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా? ఏం కాదు, నేనున్నానుగా. వాడికి ఏం చెప్తావురా? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బామ్మద్దులు. అక్కడ ఇంటికాడా? యా బయలుదేరలేదా? 3ంటికి మొహం కడుకుంది, 4ంటికి నెక్లెస్ పెట్టుకుంది, 6ంటికి చీర కూడా కట్టుకుంది. 6:15 వచ్చే పోయిందా? కాదు, ఆగిపోయింది. యా పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా? కాదు, వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు. అంటే నా రాధ ఇంకా రాదా? తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది. బావా, నిక్కర్లో ఒక్కళ్ళ వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కుని నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను. కానీ నిజానికి నా పక్కన నుంచునే చక్కనయ్య నువ్వే బావా. అయ్యి బాబు రే, చదవడానికి నాకెంత కష్టంగా ఉంది, రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో. అవును మరి. మన నా ఫ్రెండ్స్ సత్య, రజని, అలివేలు వాళ్ళందరికీ గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు. అదేంట్రా? ఆ రోజు వాళ్ళు ఎదురుగుండానే ఉన్నాను కదా. నెక్స్ట్ అదే బావా, చదువు. ఓహో, ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు. తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడున్నావు గుర్తుపెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ బుగ్గ మీద ముద్దెట్టి అయ్యో బాబురే ఇక నుంచి చిన్నపిల్లలు మీరు అనకూడదు, అలా తిరగండి. అయ్యి బాబా, మీ అక్క బాగా సిలిపిరా బాబో. రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు. ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి గాని ఇంటికి రాడు. అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం. ముఖ్య గమనిక, ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు. ఈసారి లెటర్ రాయాలంటే కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా. ఇట్లు లచ్చ ముద్దులు కోటి కండోమ్స్ తో నీ రాదా? కాదు కౌగులింతలు బావా. ఓహో, కోటి కౌగులింతలతో నీ రాదా. మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే. నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా, నేనిక్కడ గొంట్లో ఉన్నా, మన కట్టుగా మావయ్య ఉన్నా. ఇదేంట్రా, ఆనందంలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు. వెళ్ళి తలుపు తీయవే. బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని. మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే? బాత్రూమ్ లో ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది. ఈ రంగులో నువ్వు రాఘవేంద్ర సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు. అంత నవ్వుకుంటే రావే నీ పని చెప్తా. పడవే, ఇంకా కూచిపూడి, భరతనాట్యం, కోతపల్లి అన్నీ చేస్తా. పడవే. ఏమే నన్ను చూస్తే నీకు అంత నవ్వుతుందా? నీ కాళ్ళు చేతులు విరగొట్టలేదు.
నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? చేదైనా బాధైనా అన్నీ మామూలు వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే నవ్వవే నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నా ముందు నవ్వవే నవ్వు నా మీద పడి తిట్టున్నది కాక నన్ను నవ్వుతారంటే నవ్వవే ఏడుస్తావెందుకు నవ్వు నవ్వు నవ్వండి బాగా నవ్వండి నోట పడవ ఎలా నవ్వండి అక్క నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అక్క. అక్క నేను కరాటే నేర్చుకుంటున్నాను. నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటుని డిషుమ్ చేసేస్తాను. అదొక పెద్ద దెయ్యం అక్క. ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి. ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ. ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఓసే సుబ్బుడు ఇప్పుడు నీ పెళ్ళవుతుంది. పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందక్క. కానీ నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది. సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడి లాలిపాప ఎడవా వెర్రి పాప. వినపడింది కానీ అర్థం అనేది. నేనెవరో తెలుసా? బాలానగర్ ఎస్ఐని. నేనెవరో తెలుసా? భాషలో రజనీకాంత్ వా? మీ ఎస్పీ గారి కీపు తమ్ముణ్ణి. సారీ, మీ బ్యాక్గ్రౌండ్ తెలియక టంగ్ స్లిప్ అయ్యాను. ఇదిగోండి, బ్యాలెన్స్ కూడా ఉంచుకోండి. ఏటి గారు నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, తిరిగి ఇప్పించండి. పోయి ఒక అడుక్కునే వాడి దగ్గర వసూలు చేస్తున్నావే, నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్ నిన్న చింత చిగురు బొమ్మడి పులుసు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్య బాబోయ్, వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు, సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి.